అందరికీ నమస్కారం. నా పేరు కనకదుర్గ. నేను 19థ్ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిని. మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చిన తెలంగాణ నాయకులకి, సీనియర్ నాయకులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా విలేకరులకు నా ధన్యవాదాలు. ఈరోజు సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 15 రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చాలా రకాలుగా వివిధ అనుచిత వాక్యాలు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో గానీ, ఒక తెలంగాణ బిడ్డగా మాకైతే కరెక్ట్ అనిపియట్లేదు. ఎందుకు అంటే, తను ఏం తప్పు చేశాడని చెప్పేసి మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారనేది మాకర్థం కావట్లేదు. ఎక్కడ అవినీతి చేసిండు, ఎక్కడ ఏం చేస్తున్నాడు అనేది మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు నిజానికి మాకు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలని లేదు. మా మా నాయకుడు అసలు మాకు అది చెప్పలేదు గూడా. ఎందుకంటే ఎవ్వరు ఏ విధంగా తనని దూషించినా గూడంగా మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళని వ్యక్తిగతంగా గూడంగా వాళ్ళ పేర్లు పెట్టి గూడా ఇప్పటి వరకి మాట్లాడింది లేదు. మీరు వెనక్కెళ్ళి చూసుకోండి, ప్రతి వీడియో చూసుకోండి. తన గురించి మాట్లాడిన వాళ్ళ గురించి ఏ ఒక్కరి గురించి గూడంగా నన్ను వీళ్ళు ఇలా మాట్లాడిండ్రు అని చెప్పేసి టార్గెట్ చేసి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కడైనా మాట్లాడినరా చూపియండి. కానీ మీరు భార్య బిడ్డల కానుంచి, తల్లి కానుంచి ప్రతి ఒక్కరి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మీరు హోదాల గురించి ఆలోచిస్తున్నారా? పబ్లిక్ సమస్యల గురించి ఆలోచిస్తున్నారా అనేది మీకే అర్థం కావాలి. మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నాము. మేము ఒక జన సైనికులగా క్వెషన్ చేయట్లేదు. ఒక తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరందరూ ప్రజలను పరిపాలించడం కోసమే వచ్చారు గదా! మరి పరిపాలించడం కోసం వచ్చిన వాళ్ళు, మీరు అధికారం కోసం క్వెషన్‌లు చేస్తున్నారా? ఒక వ్యక్తిగత పర్సన్‌ని టార్గెట్ చేస్తున్నారా అనేది ఆలోచించండి. ఒక 15 రోజులుగా డిప్యూటీ సీఎం గారు అసలు ఇక్కడికొచ్చి ఒక సభ పెట్టాలి అనుకుంటున్నారంటే, తను దేనికోసం వస్తున్నాడు, దేనికోసం మాట్లాడాలనుకుంటున్నారు అనే దాని గురించి మీరెక్కడైనా ఆలోచించారా? ఎందుకొస్తున్నాడో, ఏం చేశారో, ఇక్కడికొస్తే మా పొజిషన్‌లు ఏమైపోతాయి అనేదే కనిపిస్తుంది ఒక్కొక్కరి మొహాల్లో. కానీ నిజానికి తను ఏ విధంగా ఎవ్వరిని, ఏ పార్టీని దూషించలేదు. నేను ఒక పద్ధతిగా ప్రజల సమస్యల మీద పోరాడి మా ఇక్కడున్న వాళ్ళనే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నారు. మళ్ళీ తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు. కానీ మాలాంటి వాళ్ళు మేము కోరుకుంటే తన అవినీతి నిర్మూలన లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి, మేము తెలంగాణ బిడ్డలం, మేము ఆశించి తనని మేమంతకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టే మీ పరిపాలన మాకు నచ్చింది. మా దగ్గర కూడా అలాంటి పరిపాలన వస్తే ప్రజలందరూ హ్యాపీగా జీవిస్తారని చెప్పేసి మేము కోరుకుంటే ఇక్కడికి రావాలనుకున్నారు. కానీ ఆ రోజు వరకు కూడా తను గట్టిగా నిర్ణయించుకోలేదు. కానీ అలాంటి పర్సన్‌ని మీరు వ్యక్తిగత విమర్శలు చేసి, యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పేసి మీరంతకు మీరే ఒక స్టేట్మెంట్లు పాస్ చేసుకుంటూ, అది ఎంతవరకు కరెక్టు? అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు? ప్రజలు యుద్ధాలు చేసేవాళ్ళు ఎక్కడో చేస్తున్నారు. ఇక్కడున్న అవినీతి నిర్మూలన కోసం మన నాయకుడు ఆలోచిస్తున్నాడు. మా నాయకుడు దాని కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఒక సినిమా తీస్తే తనకొచ్చే రెమ్యునరేషన్ ఎంతనో తెలుసా మీకు? తను కబ్జాలు చేసి ఇంకేదో సంపాదించుకోవాలని చూస్తున్నాడా? అసలు ఆంధ్రాలో ఉండి వేరే రాష్ట్రాలకి హెల్ప్ చేస్తున్న నాయకుడు మా నాయకుడు. తనకేమవసరం? అవినీతి కబ్జాలు చేసి తను సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది? తను ఒక యాడ్ చేస్తే తనకు డబ్బులొస్తాయి. ఒక ఏసీలో కూర్చొని సంపాదించుకునే పర్సను రోడ్లల్లా, రప్పలల్లా, రాళ్ళల్లా తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ మాత్రం ఆలోచించలేరా మీరు? ఒక నాయకుడు దేనికోసం వస్తాడు? ఒక నాయకుడు మినిమం ఏం కావాలి ఒక పర్సన్‌కి? ఏసీలో కూర్చున్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్న వాడికి, రాళ్ళల్లో, రప్పల్లో, ఎక్కడో కొండ కోనల మధ్యలో రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు ఏయించవలసిన అవసరం ఏముంది? ఇద్దరు చిన్న పిల్లలు హెల్ప్ అడగంగానే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఓట్లేస్తారా? చిన్నపిల్లలు ఓట్లేస్తారా? కాదు కదా! ఈ మధ్య కాలంలో ఈ 2 రోజులలో ఒక గర్భిణీ స్త్రీ అసలు రోడ్డు లేని ప్రాంతాల్లో, కొండగట్టు ప్రాంతాలలో డెలివరీ అయ్యింది. ఆ వీడియో చూసినా గూడంగా తను స్పందించి తనకు హెల్ప్ చేయాలనుకునే నాయకుడు. మీరెవరైనా అలాంటివి ఆలోచిస్తున్నారా? అస్తమానం ఎవరి గురించి వ్యక్తిగతంగా దూషించాలి, ఎవరి గురించి ఏం చెప్పాలి అని జెప్పేసి ఆలోచిస్తున్నారు గానీ, అసలు ప్రజల సమస్యల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏ మూలాన ఏ సమస్య జరుగుతుంది? ఏ కాలేజ్‌లో ఏ స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు? విద్యా, వైద్యం దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒక పర్సన్ వస్తే మావి ఏమైపోతాయి, మా రాజకీయాలు ఏమైపోతాయి, మా హోదాలు ఏమైపోతాయి అని ఆలోచిస్తున్నారు తప్ప, నిజానికి ప్రజల సమస్యల గురించి మీరెక్కడ ఆలోచిస్తున్నారు? మీరు కరెక్ట్‌గా ఉంటే మేము అక్కడి నుంచి మా నాయకుడిని పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది? నిజంగానే మీరు అవినీతి చూపించండి.
మేము జనసేనలో మా సీనియర్ రగన్న గారు మాట్లాడినట్టుగా మేము చెప్తున్నాము, అన్న చెప్పిండు కదా, మేమందరం కూడా అన్నకు మద్దతుగానే చెప్తున్నాము. నిజంగా మా నాయకుడు అవినీతి ఉంది అని చెప్పేసి మీరు నిరూపించండి. మీరు ఎవరు పరిపాలన కరెక్ట్ గా చేస్తారో వాళ్ళని బట్టి మేము తిరుగుతాం, జనసేనను వదిలేసి తిరుగుతాం. కానీ అనవసరంగా నోటికి వచ్చింది కదా, మైక్ దొరికింది కదా అని చెప్పేసి అనవసరమైన మాటలు వదలకండి. మీలాగా మేము మాట్లాడలేము, మా నాయకుడు అది మాకు నేర్పించలేదు. మేము ఆయన ఏ విధంగా ఉంటాడో అదే విధంగా మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా అనవసరమైన విషయాలు మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడకండి. రాజకీయాలలో మనము ఇప్పుడున్నవి వచ్చేసి రాజకీయాలు కరెక్ట్ గా ఉంటేనే ప్రజలకి ఏవైనా అందుతాయి అనేది మీరు ఆలోచించి కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి, మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలంగాణ సీనియర్ నాయకులకి, మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జనసేన.